కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌజాలకు మనం జీతం ఇచ్చిందా? మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనారిటీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మనకన్నా ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టి అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూల్లో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేస్తుండే కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళా కరెంట్ కోతలు మోపైంది. ఎండాకాలానికి ఏం గతి అవుతుందో మా చెప్పులు ఏమవుతుందో ఇంకా. కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరిపోతలేవు, అడిగే నాతో లేడు. ఎవడన్నా గట్టిగా నిలబడి తీసాడితే వారికి పోలీసులు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇక్కడ ఉందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకే గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం. మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు కూడా పడదు. మెదకులో ఇంకా ప్రాంతం అంతా కొత్త అందినాయి నీళ్ళు. పాత మెదక్ జిల్లా మీదికి మిగిలిన పైచీకి వచ్చేట్టు ఎక్కడ నీళ్ళ స్టెట్ పెట్టుకున్నాం. టెండర్లు పెంచడం, పనులు స్టార్ట్ అయినాయి, ఉత్తదారు వచ్చిండ్రు, పనులు మొదలు పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావు చెప్తున్నా, మీరు రెండు తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విద్యుత్ ఇస్తారు, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా 1,50,000 నీళ్లు వస్తే పాటలు పడితే మనం బతుకుతాం.